హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి అనకాపల్లి బొజ్జన్నకొండ లింగాలకొండ మీ అందరికి కూడా చూపించబోతున్నాను. నేనైతే గాజువాక నుంచి అనకాపల్లి వెళ్తున్నాను. గాజువాక టు అనకాపల్లి జర్నీ. ఈ జర్నీలో గౌతమ్ బుద్ధుడి కోసం అయితే తెలుసుకుందాం. గౌతమ్ బుద్ధుడి అసలు పేరు సిద్ధార్థుడు. సిద్ధార్థుడు క్రీస్తుపూర్వం 63వ శతాబ్దంలో కపిలవస్తు నగరానికి సమీపంలో లుంబిని వనంలో జన్మించాడు. బుద్ధుడి తండ్రి శుద్ధోదనుడు, తల్లి మాయాదేవి. శుద్ధోదనుడు కపిలవస్తు పాలించే శాక్యవశ రాజు. సిద్ధార్థుడు జన్మించిన 7వ రోజు తల్లి మాయాదేవి మరణించారు. పినతల్లి అయిన గౌతమి దగ్గర పెరిగాడు బుద్ధుడు. గౌతమి గోత్రానికి చెందినవాడు కావడంతో గౌతముడు అనే పేరు వచ్చింది. సిద్ధార్థునికి తన 19 సంవత్సరాలకి పెళ్లి అయ్యింది. యశోధర అనే రాకుమార్తెతో వివాహం అయ్యింది. వీరికి రాహులుడు అనే కుమారుడు జన్మించాడు. ఈ ప్రపంచమంతా మాయాని గ్రహించి తన 29వ ఏట అర్ధరాత్రి సమయంలో భార్యా పిల్లలను వదిలి గుర్రం మీద అడవులకు వెళ్ళిపోయాడు. చాలామంది గురువులను కలిశాడు. దేశం మొత్తం తిరిగాడు. చివరకు గయాలోని ఉరివెల స్థలంలోని ఒక బోధి వృక్షం కింద 40 రోజులు జ్ఞానం చేశాడు. జ్ఞానోదయం అయింది బుద్ధుడికి. అప్పుడు సిద్ధార్థుడి వయసు 35 సంవత్సరములు. గౌతముడికి పేర్లు బుద్ధుడు, శాక్యముని, తథాగతుడు, అంగీరసుడు పేర్లు వచ్చాయి. బుద్ధుడు జపం చేసిన రావి చెట్టు బోధివృక్షం అవగా గయా బోధిగైగా మారింది. బుద్ధుడు అహింసని, శాంతిని బోధించేవాడు. బుద్ధుడు 80 సంవత్సరములు వరకు జీవించాడు. ఉత్తరప్రదేశ్ కొరకాపూర్ కుషీనగరంలో కన్నుమూశాడు బుద్ధుడు. మొత్తానికైతే ఊరైతే చేరామండి. పూర్వం ఈ ఊరి పేరు శంగారం అని పిలిచేవారు. కాలం మారే కొద్దీ శంకరం అని పిలుస్తున్నారు. ఇలా ఉంటుంది బొజ్జన్నకొండ ఎంట్రన్స్. ఇక్కడ ఆధార్ కార్డు అయితే తీసుకుంటారు, ఫోన్ నెంబర్ కూడా తీసుకుంటారు. ఒక నెంబర్ అయితే మనకు చెప్తారు, మళ్ళీ వచ్చినప్పుడు ఆ నెంబర్ అయితే మనం చెప్పాలి. ఎందుకంటే టైం దాటిన తర్వాత ఆ పర్సన్ రాకపోతే మొత్తం వాళ్ళంతా పైనంతా వెతుకుతారు. ఎందుకంటే ఇది చాలా ప్రమాదమైన ఏరియా కాబట్టి. కొండ ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా మొత్తం గ్రీన్ ఏరియా అండి. పూల మొక్కలు అలాగే పెద్ద పెద్ద చెట్లతో చాలా చాలా బాగుంది. మొత్తం పిక్నిక్ స్పాట్ ఇది. బొజ్జన్నకొండకి రైట్ సైడు, లింగాలకొండకి అయితే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. మనం లింగాలకొండకి అయితే వెళ్దాం. లింగాలు ఎలా చెక్కారో చూద్దాం. ఇది ఎంట్రన్స్ అండి. మొత్తం మెట్ల మార్గం. లింగాలకొండకి వెళ్ళడానికి మెట్ల మార్గం. చూడండి, కొండను చెక్కి మార్గం అయితే వేశారు మధ్యలోంచి. కొండ మధ్యలోంచి వేశారండి మార్గం. చాలా చాలా గ్రేట్ వాళ్ళు. సూపర్ ఉంది రోడ్ అయితే. మొత్తానికైతే లింగాలకొండకైతే వచ్చేసాం. చూడండి, ఒక కొండ రాయిని మొత్తం చెక్కి ఇలా లింగాకారంలోకి అయితే తీసుకొచ్చారు. చాలా చాలా బాగున్నాయి లింగాలు. ఇది 1907, 1908 మధ్యలో పురావస్తు తవ్వకాలలో బొజ్జన్నకొండ, లింగాలకొండలు అయితే బయటపడ్డాయండి. బ్రిటిష్ అధికారి అలెగ్జాండర్ రియా తవ్వకాలలో మట్టి పాత్రలు, పెద్ద పెద్ద ఇటుకలు, బంగారం, వెండి, రాగి నాణాలు వంటి ఎన్నో అరుదైన వస్తువులు లభించాయి ఇక్కడ. ఈ లింగాలు అయితే శిథిలావస్థలో ఉన్నాయండి. మొత్తం చిన్న చిన్న ప్యాచ్ వర్కులు అయితే చేశారు. ఈ మొత్తానికి కాపాడుకుంటూ వస్తున్నారండి పురావస్తు శాఖ వారు. కానీ నిజంగా ఈ బౌద్ధ మతస్థులు అయితే చాలా చాలా గ్రేట్ అండి. అప్పట్లో ఏ సదుపాయాలు లేకుండా ఇంత బాగా చెక్కారంటే వాళ్ళు నిజంగా వాళ్ళకి హ్యాట్సాప్ అండి. ఇప్పుడైతే ఎవరు ఇలా చేయలేరు. ఈ లింగాల వెనకే ఒక గుహ ఉందండి. లోపలికి వెళ్ళి చూద్దాం. లోపల ఏమైనా విగ్రహాలు ఉన్నాయో చూద్దాం. లోపలైతే ఏమీ లేవండి, విగ్రహాలు కానీ ఏమీ కానీ లేవు. ఇది మొత్తం కూడా శిథిలావస్థలో ఉంది. ఇక్కడ జ్ఞానం చేసుకునేవారండి. బౌద్ధ మతం గలవారు ధ్యానం చేసుకునేవారు. ఇక్కడ జ్ఞాన మందిరం ఇది. చాలా చాలా బాగుంది. ఇక్కడ పూర్వం బౌద్ధ మతం ఒక వెలిగిందనే చెప్పుకోవచ్చు. చూడండి, కొండ మీద ఉన్నాయి ఇవి లింగాలు. చాలా చాలా బాగా చెక్కారు ఇవి. అతి పురాతనమైన శిథిలాలు ఇవి. ఇక్కడ గుహ ఉందండి. కింద దిగిన తర్వాత కొండ కిందనే ఒక గుహ ఉంది. ఇక్కడ కూడా ఒక లింగాకారంలో స్తూపం అయితే ఉందండి.
ఇక్కడ అందరూ కూడా జ్ఞానం చేసుకునేవారు. ఇక్కడ కూడా బౌద్ధ మతస్థులు. చూడండి, లింగాకారంలో ఉంది, శివలింగం లాగా. ఇదిగోండి, ఇక్కడ సిమెంట్ వర్క్ అయితే చేశారు. మొత్తం శిథిలావస్థలో ఉన్నాయి. మనం కొండను ఎలా తయారు చేశారంటే చాలా చాలా గ్రేట్ వాళ్ళు. లింగాల కొండ వీడియో అయితే పూర్తయింది. ఇప్పుడైతే బొజ్జన కొండకి అయితే వెళ్తున్నాం. బొజ్జన కొండ మెట్ల మార్గం ఎంట్రన్స్ చాలా చాలా బాగుంది. ఇక్కడైతే డెవలప్ చేశారండి. మెట్ల మార్గం దగ్గర డెవలప్ చేశారు. లైట్స్, సీసీ కెమెరాస్ అన్నీ కూడా ఉన్నాయి. చాలా చాలా బాగుంది. చూడండి, బుద్ధుడి విగ్రహం, అలాగే వాళ్ళ శిష్యులు పక్కనే విగ్రహాలు కూడా ఉన్నాయి. వాళ్ళ శిష్యులు చాలా చాలా బాగా చెక్కారండి. మందిరం అయితే చాలా చాలా బాగుంది. లోపలికి వెళ్ళి చూద్దాం. రైట్ సైడ్ చిన్న గుహ ఉంది. గుహలో అయితే ఏం విగ్రహాలు అయితే ఏమీ లేవు. ఇది కూడా జ్ఞాన మందిరం, జ్ఞానం చేసుకునేవారు. ఎంట్రన్స్లో అయితే చాలా చాలా బాగుందండి. ద్వారం పైన చిన్న బుద్ధుడి విగ్రహం అయితే చెక్కారు. ఇవ్వండి, మెయిన్ విగ్రహం అండి ఇది. స్తూపం చూడండి ఎంత బాగా చెక్కారో. ఇలాంటి స్తూపం మొత్తం కొండపైన అన్నీ కూడా లింగాకారంలో చెక్కారు. బౌద్ధ మతస్థులు లోపలే నివసించేవారు. ఇక్కడ జ్ఞానం చేసుకొని చూడండి, మొత్తం బుద్ధుడి విగ్రహం చాలా శిథిలావస్థలో ఉంది. మొత్తం శిథిలావస్థలు ఉన్నాయి. ఒకప్పుడు దీనిని బౌద్ధుల కొండ అని పిలిచేవారు. ఈ పేరు కాలం మారిన కొద్దీ బొజ్జన కొండగా మారిందండి. ఇక్కడ ప్రతి సంవత్సరం కనుమ నాడు అయితే జాతర జరుగుతుంది. పెద్ద పరసైతే అవుతుందండి కనుమ రోజు. అది బొజ్జన్న తీర్థం అని అంటారు. ఈ తీర్థానికి మన దేశమే కాకుండా విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తారండి. ఆ రోజు బుద్ధుడి సందేశాలు, పంచశీల వివరిస్తారు. బొజ్జన్న కొండ మంచి పిక్నిక్ స్పాట్ అండి. చాలా చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్ కొండపైకి అయితే వచ్చేసామండి. టాప్లో అయితే ఉన్నాం. చూడండి, ఇక్కడ మొత్తం కూడా రాయిలు ఎలా చెక్కారో చాలా చాలా బాగున్నాయి. చాలా వరకు కూడా ఇరిగిపోయినాయి. ఒక కొండలో 2 గుహలను అయితే చూసాం. 2 అంతస్తుల డాబా లాగా. ఒక కొండలో 2 అంతస్తుల డాబా అయితే మనకి చూపించారు బౌద్ధ మతస్థులు. చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ ఒక విషయం అయితే మనం గమనించాలండి. ప్రతి లింగాకారం కూడా, లోపల మెయిన్ విగ్రహం కూడా, అలాగే పైన టాప్ కూడా ఒకేలా ఉన్నాయండి. చూడండి, మొత్తం అన్నీ కూడా ఒకేలా ఉన్నాయి. మొత్తం 3 స్టెప్లు అయితే చెక్కారు. లింగాకారాలు కూడా 3 స్టెప్లే. అలాగే లోపల మెయిన్ విగ్రహం కూడా 3 స్టెప్లే ఉంది. పైన టాప్ కూడా 3 స్టెప్లే ఉందండి. చాలా చాలా బాగున్నాయి. మొత్తం అన్నీ కూడా ఒకేలా ఉన్నాయి. ఇక్కడ కట్టడాలకి ఎర్రిటుకు, కాల్చిన ఇటుక అయితే వాడారండి. చూడండి, అతి పురాతనమైన ఇటుక ఇది. కాల్చిన ఇటుక కూడా వాడారు ఇక్కడ. చూడండి, ఇక్కడ గుహ ఒకటి ఉంది. గుహ అయితే కన్నం పడిపోయింది, శిథిలావస్థలో ఉంది గుహ. ఇక్కడ బౌద్ధ మతస్థులు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి అహింసని, శాంతిని బోధించేవారని చరిత్ర చెబుతుంది. అప్పట్లో సముద్ర మార్గం ద్వారా చైనా, బర్మా అనేక దేశాల నుండి ఎంతోమంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి బౌద్ధమత అభ్యాసాలు చేసేవారని చారిత్రకంగా కథనాలు, పరిశోధనలు చెబుతున్నాయి. ఈ కొండ మీద అంతా కూడా ఎక్కువగా వేప చెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ మొత్తం కూడా కాల్చిన ఇటుకైతే ఎక్కువగా వాడారండి. నేను మట్టి గుహలు అయితే చూశాను, కానీ ఇలాంటి కొండ గుహలు అయితే చూడలేదండి. ఫస్ట్ టైం చూడడం. ఒక కొండలో రాయిని చెక్కి ఒక గుహలా తయారు చేయడం అన్నది చాలా చాలా గ్రేటు. అతి పురాతనమైన కట్టడం.
బుద్ధుడి శిష్యులు ఇక్కడే జ్ఞానం చేసుకునేవారు. చూడండి ఎంత బాగుందో కట్టడం. మొత్తానికైతే మనందరం ఈ బొజ్జన్న కొండ అలాగే లింగాల కొండను కూడా ఫుల్గా సందర్శించుకున్నాం. చూడండి ఈ కట్టడం ఎంత బాగున్నాయో. అలాగే ఈ బుద్ధుడి కొండ డీటెయిల్స్ ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా శంకరం గ్రామం అండి. శంకరం గ్రామం ఎంట్రన్స్లో రోడ్డు పక్కనే ఉంటుంది బుద్ధుడి కొండ. అందరూ వచ్చి దర్శించుకోండి. అతి పురాతనమైన కట్టడాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.